Somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments by. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు మన వీడియోలో స్టెన్సిల్తో శారీ మీద పెయింటింగ్ ఎలా చేయాలో చూద్దాం. నార్మల్గా అయితే స్టెన్సిల్ని మనం గోడ మీద పెయింట్ వేసుకోవడానికి మాత్రమే వాడుకుంటాం. ఏదైనా డిజైన్స్, క్రాఫ్ట్స్ ఇట్లాంటివి చేయడానికి వాడతాం. ఈరోజు నేను శారీ మీద స్టెన్సిల్తో పెయింట్ చేయడం ఎలాగో ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. అదే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ స్టెన్సిల్తో మనం పెయింటింగ్ వేసుకోవడం చాలా చాలా ఈజీ. మనం ఫ్రీ హ్యాండ్తో ఎంత ఈజీగా అయితే పెయింటింగ్ వేసుకుంటామో అలాగే స్టెన్సిల్తో కూడా చాలా ఈజీగా పెయింటింగ్ని ఫిల్ చేసుకోవచ్చు. ఒక నార్మల్ శారీని ఒక డిజైనర్ శారీగా మార్చుకోవడం ఈ స్టెన్సిల్తో చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఈ స్టెన్సిల్తో శారీ మీద డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. సారీ అండి, వీడియోలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే మాకు పక్కనే బిల్డింగ్ వర్క్ జరుగుతుంది. సో ఏ మూల నుంచి చేసినా కూడా ఆ సౌండ్ ఎంత లేదన్నా వినిపిస్తూనే ఉంది. ఇంకా మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం పెయింట్ వేయడానికి మనం ఒక స్టెన్సిల్ యూస్ చేస్తున్నామండి. దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఫస్ట్ మన పెయింట్ ఎట్లా వేసుకోవాలంటే దీని మీద బాగా డార్క్గా ఎక్కువగా పెయింట్ తీసుకుని వేసుకోకూడదండి. మనం ఈ స్టెన్సిల్లో ఫిల్ చేసుకునేటప్పుడు చాలా లైట్గా ఫాస్ట్గా ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఫిల్ చేసిన వాటర్ కలిపిన ఇదేమవుతుందంటే స్ప్రెడ్ అయిపోద్ది. అంటే మన కింద నుంచి ఎక్కడైతే మనకి ప్లాస్టిక్ పేపర్ స్ప్రెడ్ అయి ఉంటుందో అంతవరకు కూడా ఇది మన పెయింట్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇది డ్రైగా ఉంచుకొని ఒక పాయింట్ బ్రష్ తీసుకుని ఆ పాయింట్ బ్రష్తో ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇది చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ మధ్య నుంచి స్టార్ట్ చేసుకుందాం. నేనేంటంటే స్టార్టింగ్ చూపించడానికి వీలుగా ఉంటుందేమో అని పైన వేశాను, కానీ అది కూడా కవర్ అయిపోతుంది. అలా ఒక్కొక్కటిగా షేప్ వైజ్ మనం లైట్గా వేసుకుంటేనే షేప్స్ వస్తాయి, షేప్స్ నీట్గా కనిపిస్తాయండి. లేకపోతే ఆ స్టెన్సిల్లో ఉన్న షేప్ ఏది కూడా నీట్గా కనిపించదు, అంతా అలికినట్టుగా అయిపోతుంది. అందుకే మనం ఒక్కొక్క దాంట్లో లైట్గా వాటర్ కలపకుండానే పెయింట్ని తీసుకొని కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ ప్రతి పాయింట్ని పర్టికులర్గా పెయింట్ చేసుకోవాల్సింది ఉంటుందండి. చిన్న చిన్న హోల్స్ దగ్గర నుంచి అన్నీ. యాక్చువల్గా ఇది స్పాంజ్ బ్రష్ ఉంటుంది, ఆ స్పాంజ్ బ్రష్తో డిప్ చేస్తారు. యాక్చువల్గా దాన్ని పెయింట్తో డిప్ చేసి స్టెన్సిల్ పైన చేస్తారనమాట. స్టెన్సిల్ పైన పెయింట్ చేయడానికి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు. కాకపోతే దాని మీద కూడా చాలా బాగా వస్తుంది. నా దగ్గర ప్రస్తుతం అది లేదండి. ఇప్పుడు బయటికి వెళ్ళే అవకాశం కూడా లేదు కదా, అందుకని నేను నా దగ్గర ఉన్న ఒక రౌండ్ పాయింట్ బ్రష్ని తీసుకుని దాంతో ఫిల్ చేస్తున్నాను. శారీ అంతా ఎంతో టైం పట్టదండి. జస్ట్ 3 daysలో మనకి శారీ అంతా కంప్లీట్ అవుతుంది. అంటే ఇది కొంచెం పెద్దది, మనకు ఒక్కొక్కటి వేసుకోవడానికి టైం కుదుర్చుకుని ఇవన్నీ వేసుకోవడానికి ఒక్కొక్కటి 1/2 గంట టైం పడుతుంది అన్నమాట. ఇలా మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలి. చూడండి, చాలా లైట్గా ఫిల్ చేస్తున్నాను, ఎక్కువగా పెయింట్ తీసుకోకుండా. ఇలాంటి పెయింటింగ్స్ ఇట్లాంటివన్నీ మన ఫ్రీ హ్యాండ్తో ఎంతైతే ఈజీగా వేసుకుంటామో అలాగే వేసినట్టు ఉంటుందండి. కానీ ఫ్రీ హ్యాండ్తో వేసినప్పుడు ఇంత మంచి డిజైన్స్ రావు మనకి. సో స్టెన్సిల్ని యూస్ చేసి మనం ఇలాంటి డిజైన్స్ని చేసుకోవచ్చు. ఈ స్టెన్సిల్ని యూస్ చేసి ఒకసారి మనం కనుక ఏదైనా డిజైన్ని ప్రింట్ చేసి దానిపైన వర్క్ కూడా చేసుకోవచ్చండి. చాలా లైట్ కలర్ తీసుకుని దానిపైన మనం వర్క్ చేసుకోవాలంటే అలాంటి స్టెన్సిల్స్ కూడా ఉంటాయి.
ఇదంటే డిజైన్ బాగా దగ్గరగా ఉంది, కాకపోతే మనకి వర్క్ కోసం కావాలి అంటే ఫస్ట్ అలాంటి ఎక్కువ స్పేస్ ఉండే స్టెన్సిల్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రింట్ వేసిన తర్వాత దానిపైన మనం వర్క్ చేసుకోవచ్చు. బట్ పెయింట్ వేయడమే బాగుంటుంది, వర్క్ అంటే చాలా ఓపిక కావాలండి. చూడండి, మధ్యలో ఉన్న చిన్న చిన్న హోల్స్ని కూడా నేను కవర్ చేస్తున్నాను. ఏది మిస్ అయినా కూడా మనం లాస్ట్లో చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎక్కడ ఏం మిస్ అయిందో అని. ఫస్ట్ నేను దీన్ని కలర్ఫుల్గా అంటే అన్ని రకాల కలర్స్ యూస్ చేసి చేశానండి, ట్రై చేశాను. తర్వాత సింగిల్ కలర్తో ట్రై చేశాను, రకరకాల కలర్స్తో ట్రై చేశాను. అన్నీ కూడా నేను దీన్ని స్పాంజ్తో కూడా ట్రై చేశానండి, ఇది ఎలా వేస్తే బాగుంటుంది అని. కానీ స్పాంజ్తో కూడా నాకు కుదరలేదు, అంతా కలిసిపోయినట్టుగా అనిపించింది. చూడండి ఎంత బాగా వచ్చింది డిజైన్. మనకి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి కదా, అలా తెలియాలి. అందుకనే లైట్గా పెయింట్ తీసుకోమన్నానండి. లైట్గా అయితేనే మనకి ఇలా నీట్గా లైన్స్ మధ్యలో కనిపిస్తాయి, అందుకే అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టెన్సిల్తో చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దానిపైన సేమ్ బ్రష్తో నీట్గా మనకి ఎక్కడైతే పెయింట్ వేసామో అదంతా కూడా మనకి డిజైన్ గుర్తుంటుంది కదా, చక్కగా ఎటువంటి స్ట్రోక్స్ అయితే అందులో ఉన్నాయో వాటన్నిటినీ నీట్గా ఇప్పుడు పెయింట్ అంతా యూస్ చేసి మనం ఫిల్ చేసుకోవచ్చు. ప్రతి చిన్న పాయింట్ అండ్ ప్రతి చిన్న డాట్ని కూడా మనం ఇప్పుడు నీట్గా ఫిల్ చేయొచ్చు. అందుకే రౌండ్ పాయింట్ బ్రష్ అయితే మనం తర్వాత చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇది మొత్తం స్ప్రెడ్ అయితే ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఒక పిక్చర్ యాడ్ చేస్తానండి, చూడండి ఒకసారి. అంటే ఎక్కువగా పెయింట్ యూస్ చేస్తే ఎట్లా స్ప్రెడ్ అయిపోతుంది అనే ఐడియా కూడా మీకు ఇస్తాను. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా బాగుంటుందండి. శారీ లుక్ అంతా కూడా మారిపోయింది. దీనికి మంచి బ్లౌజ్ కనుక యాడ్ చేసుకుంటే ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. అంటే నేను తీసుకున్నది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో బ్లౌజ్ అనమాట, దాన్ని మీకు లాస్ట్లో చూపిస్తాను. అందుకోసమని నేను వైట్ అయితేనే దీని మీద బాగా కనిపిస్తుందని వైట్నే ప్రిఫర్ చేశానండి. Within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you, sweet escape, a lovely start, but letting go's the hardest part, swimming in this deep, deep blue. Hold my breath, looking up, life moves in waves that keeps changing. Catch a glimpse of what was you and me, it's gone again. Sinking in, back on the shore, one foot in front of the other. Close my eyes and feel you hold my hand just like you used to back then. These hopes dance high like sparks before they go out, but in that second you're still mine, diving in to all this endless
మీకు మధ్యలో బోర్ కొడుతుందని నేను మ్యూజిక్ యాడ్ చేశానండి. అంటే కంటిన్యూస్గా దీని గురించి మాట్లాడడానికి కూడా ఏం చెప్తామన్నది అంటే ప్రాసెస్ అంతా ముందు చెప్పేశాను కదా, అందుకని మ్యూజిక్ యాడ్ చేశాను. దీన్ని కొద్దిగా ఓపికతో చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఫస్ట్ మనం స్టెన్సిల్తో ఎంత ఫాస్ట్గా అయితే చేసుకుంటామో, ఎంత ఫాస్ట్గా అయితే మన డిజైన్ అయిపోతుందో దీనిపైన పెయింట్ వేయడం కొంచెం టైం పడుతుంది. అందుకని ఒక్కొక్క డిజైన్ వేసుకోవడానికి కోసం అని ఒక పావు గంట పడుతుందని చెప్పాను కదా. నేను 3 డేస్లో పైన కింద ఇలా వేసుకుంటూ వెళ్ళానండి. శారీ మీకు తర్వాత చూపిస్తాను. ఆల్మోస్ట్ మంది రెడీ అయిపోయిందండి శారీ. చూడండి, డిజైన్ చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి శారీ అంతా పెయింట్ ఎలా వచ్చిందో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటి మధ్యలో కింద ఉన్న వాటికి మధ్యలో వేసుకుంటూ వచ్చాను. శారీ అంతా ఇదే, పళ్ళులో కూడా సేమ్ ఇదే రన్ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చానో చూపిస్తాను. ఎలా ఇదండి దాని మీద బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చిందని నేను దీంట్లో వైట్ ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే బాగుంటుందని నేను అది తీసుకున్నాను. అయితే ఇది ఇలా చూస్తే బాగుంటుంది కదా అనండి నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ డిజైన్ వేయడం కోసం. చూడండి ఇప్పుడు క్లియర్గా శారీ అంతా ఇలాగే వస్తుంది కదా, పైకి కిందకి చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ డిజైన్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మోనికా.